మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చరిత్ర సృష్టించిన ముగ్గురు పునీతులు అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. నిన్నటి దినాన పునీత సిసిలియన్ గురించి ధ్యానించుకున్నాం. ఈరోజు పునీత యాగ్నెస్. యాగ్నెస్ అనే మాటకు చిన్న గొర్రె పిల్ల అని అర్థం అన్నమాట. ఈ అమ్మాయి నిజంగా యేసు ప్రభుకి ఒక చిన్న గొర్రె పిల్లలాగా యేసు ప్రభు గుండెల మీద పెట్టుకొని ఆమెను నడిపిస్తారనమాట. మనం ధ్యానించుకుందాం ఈ అమ్మాయిని గురించి. ఈ అమ్మాయి కూడా రోమ్ నగరంలో క్రీస్తు శకం 246లో చాలా పెద్ద అంతఃపురంలో పుడుతుందండి. తల్లిదండ్రులు చాలా ధనికులు. వాళ్ళ ఇల్లు ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. చాలామంది పని వాళ్ళు. వాళ్ళ ఇల్లే చర్చ్ అన్నమాట. ఆ రోజులలో చర్చెస్ అంటూ ఏం లేవండి. రోమా చక్రవర్తి మరి కాన్స్టంటైనోపుల్ 312లో యేసు ప్రభుని అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఆయన 314లో క్రైస్తవ మతాన్ని రోమ్ యొక్క అఫీషియల్ రిలీజన్గా డిక్లేర్ చేస్తాడనమాట. ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అంటారు దాన్ని. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు పునీత హెలీనా గారు మొదటి చర్చిని యెరూషలేంలో ఇజ్రాయెల్ దేశంలో కల్వరి కొండ మీద కట్టిస్తారు. దాని ప్రతిష్టాపన 325లో జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ చాలా దేవాలయాల్ని కట్టిస్తారండి. అయితే అప్పటి వరకు కూడా రోమ్ చక్రవర్తులు క్రైస్తవుల్ని హింసిస్తూ సింహాలకి వేస్తూ, మనం ధ్యానించుకున్నాం కదా, సెయింట్ ఇగ్నీషియస్ ఆఫ్ యాంటియోక్ని రోమ్లో సింహాలకి వేస్తారు. పాలికార్ప్ బిషప్ గారిని అగ్నిగుండంలో కాల్చేస్తారు. అలా క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నారనమాట. సో అలాంటి సమయంలో వాళ్ళు ఎట్లా క్రైస్తవులు కూడుకునే వాళ్ళంటే గృహ కూడికలండి, హౌస్ చర్చెస్ అన్నమాట. సో వీళ్ళ హౌస్ పెద్దగా ఉంది కదా, కనుక వాళ్ళ ఇంట్లోనే ఆరాధన జరిగేదన్నమాట. అట్లా వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. యేసు ప్రభుకి వాళ్ళ జీవితాల్ని హృదయాల్ని ఇవ్వడము, వాళ్ళ ధనాన్ని ఇవ్వడము, వాళ్ళ ఇంటిని దేవాలయంగా మార్చడం అన్నమాట. మనం కూడా అలా ఉండాలండి. మన ఇల్లే ఒక దేవాలయంగా, మన హృదయం ఒక దేవాలయం, దేవుడు నివసించే ఆలయంగా, ఒక బైబిల్ కాలేజ్ మన ఇల్లే, మన హృదయం అలా ఉండాలి. మా ప్రేయర్ గ్రూప్ వాళ్ళకి అదే నేను చెప్తాను. మీ ఇంట్లోనే పరిశుద్ధ గ్రంథం వాక్యం ప్రకటించబడాలి. మీ ఇల్లు బైబిల్ కాలేజ్గా, బైబిల్ హౌస్గా, ప్రార్థన మందిరంగా ముందు మీ హృదయంలోనికి ప్రభుని స్వీకరించి మీ ఇంటిలోనికి ప్రభుని స్వీకరించాలి. మీ ఇంట్లో వాక్యం ప్రకటించబడాలి. అలా మీ ఊరి వాళ్ళందరూ రక్షణలోకి రావాలి. ఇప్పుడు స్త్రీలు పని చేయవలసినటువంటి సమయం అండి. లిడియా కూడా మన అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఎప్పుడైతే యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తుందో తన హృదయాన్ని క్రీస్తు కొరకు తెరుస్తుంది. ఆ తర్వాత తన ఇంటిని తెరుస్తుంది. ఆ ఇంట్లోనే ఫిలిప్పీలో లిడియా వాళ్ళ ఇంట్లోనే మరి సువార్త ప్రకటించబడుతుంది. క్రీస్తు సంఘం అన్నమాట. మీ కుటుంబాలు అలా ఉండాలండి. మీరు చర్చికి వెళ్తారు, మంచిదే, సంఘంగా కూడా ఆరాధించుకోవాలి. కానీ మీ ఇంట్లోనే ఆరాధన జరగాలి, వాక్యం ప్రకటించబడాలి, స్తుతి చేస్తూ ఉండాలి. స్త్రీలకి వంట చేస్తూ కూడా స్తుతి పాటలు పాడుతూ ఉండాలన్నమాట. సిసిలి అమ్మ పాడుతుంటే పరలోకం నుంచి దేవదూతలు వచ్చి ఆమెతో కలిసి పాడేవాళ్ళంట. అప్పుడు వాళ్ళు పాడుతుంటే విని ఈ అమ్మాయి పాడేదన్నమాట. అలా దేవదూతలు ఇల్లు ఉండాలండి. దేవుని యొక్క ఇల్లుగా మన దేహము, మన ఇల్లు ఉండాలండి. అలా జీవిస్తుందన్నమాట. ఈ పుస్తకంలో రాశాను. దాదాపు అండి 20 సంవత్సరాలు కావచ్చు. మొత్తంగా మ్యాగజైన్లో మరి నెలకి ఒక్కొక్క
ఒక్క పునీతుల గురించి రాసేదాన్ని. తర్వాత అది ఒక పుస్తకంలాగా దేవుని చిత్త ప్రకారం బయటికి వచ్చింది. ఇది నాకు చాలా ఇష్టమైన పుస్తకం అండి. వీళ్ళు నా జీవితాన్ని మార్చారనమాట. అందువల్లనే వీళ్ళ చరిత్రలు రాయడం జరిగింది. అందులో మొదటి పునీతురాలు ఎవరంటే సెయింట్ ఆగ్నెస్. జనవరి 21 అనమాట అమ్మాయి పరలోకానికి వెళ్ళినటువంటి దినం. ఈ నవంబర్ మాసం కూడా ఏంటి అని అడుగుతారు. సెయింట్ సిసిలియా నవంబర్ 22న పరలోకానికి వెళ్తుంది. మరణం అనేది మహిమలో ప్రవేశించడం, పరలోకంలోనికి ప్రవేశించడం అన్నమాట. ఆ పరిశుద్ధుడైన దేవుని ఒడిలోనికి ప్రవేశించడం. కనుక మనం సంతోషపడాలి. ఈ శరీరం అనే మట్టి వస్త్రాన్ని లేదా గుడారాన్ని విడిచిపెట్టి దేవుడు మనకి మహిమ వస్త్రాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలోనికి పిలిపించుకుంటాడు. కనుక మరణం భయం కాదు, ఒక ఎండ్ కాదు మన లైఫ్కి. అందరం పరలోకంలోనే దేవుడు మనల్ని సృజించి అమ్మ కడుపులో మనకు ఒక శరీరాన్ని ఇచ్చి ఈ లోకంలో కొన్ని రోజులు మనం ఉంటాం. ఎందుకంటే దేవుని పని చేయడానికండి. మీరు యేసు ప్రభు గురించి ఆయన జీవితం ఒక్క మాటలో చెప్తారనమాట. యోహాను 6:38, నేను ఈ లోకానికి వచ్చింది నా సొంత చిత్తం చేయడానికి కాదు, నా మనస్సు కోరినట్లు చేయడానికి కాదు, నా తండ్రి చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చాను. పశువుల పాకలో జన్మించాలి మరియ తల్లి గర్భంలో నుంచి. ఆ తర్వాత వడ్రంగి కుమారుడిగా పెంచబడాలి 30 సంవత్సరాలు. వాళ్ళకి విధేయించాడు యేసుప్రభు 30 సంవత్సరాలు. లూకా 2:51 రాయబడినట్లుగా ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాడు. యవనస్తులు వినండి. తర్వాత అందువలన ఆయన జ్ఞానంలో ప్రాయంలో పెరిగి దేవుని దయలో ప్రజల దయలో వర్ధిల్లాడు. కనుక 30 సంవత్సరాల తర్వాత అమ్మ నాన్న దగ్గర సెలవు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత మరి బాధపడి ఉంటారు. కానీ దేవుని చిత్తానికే సమర్పించుకున్నారు. అప్పుడు యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకొని నీటి నుంచి వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా లూకా 3:22 అండి. ప్రార్థిస్తుండగా పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వేంచేసి వస్తారు. అప్పుడు పరలోక తండ్రి ఏమంటున్నారంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. అంత విధేయత చూపించారు యేసుప్రభు. నేనే ఈ సృష్టికర్తని అని తల్లిదండ్రుల్ని తక్కువ చేసి మాట్లాడలేదండి, గౌరవించాడు. మీకు ఏ ఆశీర్వాదాలు కావాలన్నా యవ్వనస్తులకు చెప్తున్నాను, మీరు మీ తల్లిదండ్రులని గౌరవించండి, దేవుణ్ణి గౌరవించండి. ఎఫెసీ 6:1-2 బిడ్డలారా మీరు ఎఫెసీ 6:1-2 బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది. ఇది మీ ధర్మం. మీరు అమ్మ కడుపులోంచి వచ్చారు, అమ్మ పాలు తాగి పెరిగారు, నాన్న మిమ్మల్ని పెంచాడు, దేవుని ప్రేమను అందించాడు. మీ ధర్మం. మీరు ఒక బిడ్డగా మీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని మీరు గౌరవించాలి, చూసుకోవాలి. ఇప్పుడు మన ఆగ్నెస్ దగ్గరికి వచ్చేద్దామండి. రోమ్లో పెద్ద అంతఃపురంలో ఈ అమ్మాయి పుడుతుంది. ఇంకా వీళ్ళ ఇంట్లోనే చర్చ్ అన్నమాట. అంటే వాక్యం ప్రకటించబడుతుంది. ప్రకటించబడిన తర్వాత అందరికీ భోజనాలు కూడా అన్నమాట. ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయంటే క్రైస్తవ కుటుంబాలు, మీరు అందుకే పునీతుల జీవితాలని చదవాలి. వాళ్ళు బైబిల్ని జీవించిన వాళ్ళు అన్నమాట. వాళ్ళకి దేవుడిచ్చిన ఇల్లు దేవుని కోసమే వాడుతున్నారు. వచ్చిన వాళ్ళందరికీ విశ్వాసులకి భోజనాలు పెట్టి వాళ్ళకు ఉన్నది పేదలతో పంచుకునేవాళ్ళంట. ఎప్పుడు ఈ అమ్మాయి కూడా సిసిలియా లాగానే ఎవరికి సాయం చేయాలి, ఎవరు పేదవాళ్ళు ఆరాధనకు వచ్చిన వాళ్ళల్లో వాళ్ళకి సహాయం చేయాలి. అలా ఎప్పుడు చిన్న పసిపిల్ల మరి ఆరాధన జరిగిన తర్వాత అందరికీ కూడా మరి పెట్టేదన్నమాట. తినేటప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి పెట్టడము, నీళ్లు పోయడము, పండ్లు ఇవ్వడము, అట్లా చాలా సంతోషంగా ఆనందంగా ఉండేదంట. ఎప్పుడు ఎవరికి సాయం చేయాలి, అది యేసు ప్రభు హృదయం ఏంటంటే నేను ఎప్పుడు ఎవరికి సహాయం చేయాలి అని. అయితే అమ్మాయికి 12 సంవత్సరాల వయసు వస్తుంది. ఆగ్నెస్ చిన్న గొర్రెపిల్ల అనమాట.
కానీ 12 సంవత్సరాలకే 16 సంవత్సరాల వయసు ఉన్నట్లుగా కనబడుతుంది. కొంతమంది అలా ఉంటారు చూడండి, పెద్దగా కనబడతారు. సో అప్పుడు ఆ రోమ్ నగరం మేయర్ కొడుకు అనమాట, అబ్బాయి పేరు ప్రోకాప్. అబ్బాయి ఈ అమ్మాయిని చూస్తాడనమాట. చూసి అబ్బాయి ఎంత అందంగా ఉంది అని అనుకుని, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడనమాట. పెళ్ళా? అమ్మాయి చెప్తుంది, పెళ్ళా? నా పెళ్ళి ఎప్పుడు అయిపోయింది కదా అంటుంది అనమాట. నా ఎంగేజ్మెంట్ ఎప్పుడు అయిపోయింది, ఎవరితో అని ముఖం ఇట్లా చిన్నగా అయిపోతుంది అబ్బాయికి. ఎవరితో అంటే, ఎవరైతే భూమి ఆకాశాన్ని సృజించారో, ఎవరినైతే దేవదూతలు ఎప్పుడు ఆరాధిస్తారో ఆయనతోటి నా పెళ్ళి జరిగిపోయింది అని చెప్పగానే ముఖం ఇట్లా అయిపోతుంది. ఇంకా అబ్బాయికి అమ్మ ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే పడుకుంటాడనమాట. ఆ ఇంట్లో ఒక వృద్ధ పనివాడు ఉంటాడనమాట, వంట చేస్తూ నమ్మకంగా. బాబు రాయి తినడానికి రావట్లేదు అంటే, నాకొద్దు అంటాడు. ఏంటి ఏమైంది అంటే, ఇలా ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి ఏమో పెళ్లి చేసుకోమని అడిగితే నా పెళ్ళి ఎప్పుడు అయిపోయింది అని చెప్తుంది. ఆ అమ్మాయి చెప్పింది నాకేం అర్థం కాలేదని. ఏం చెప్పిందయ్యా అంటే, ఏదో ఎవరైతే భూమి ఆకాశాన్ని సృజించారో, ఎవరినైతే దేవదూతలు ఆరాధిస్తారో ఆయనతో నా పెళ్ళి అయిపోయిందని చెప్తుంది. అదేంటి అంటే, అప్పుడు ఆయన అంటాడనమాట, ఓల్డ్ మ్యాన్ కుక్ వంట ఆయన అంటే, అమ్మాయి క్రిస్టియన్ అయి ఉంటుందయ్యా. క్రిస్టియన్స్ ఈ మధ్య అమ్మాయిలు యేసుప్రభుకే వాళ్ళ జీవితాలను అర్పించుకొని యేసుప్రభుతోనే నా పెళ్ళి అయిపోయిందని చెప్తున్నారు. ఓ అనుకొని ఇంకా ఆ వంట అయినా వాళ్ళ నాన్నగారు రాగానే చెప్తాడు, బాబు అన్నం తినట్లేదయ్యా, సో ఇలా జరిగింది అంటే, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు వీళ్ళ నాన్న, ప్రోకాప్ వాళ్ళ నాన్న. వెళ్ళి వాళ్ళ అమ్మోళ్ళకి చెప్తాడు, ఇంట్లోనే మరి చర్చి కదా, కాబట్టి యేసుప్రభుకి సంబంధించిన ఉంటాయి కదా, సిలువ కానీ కొన్ని వాక్యాలు కానీ, ఇంకా ఓ మీరు క్రిస్టియన్స్ అన్నమాట, మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించాడు, మీ అమ్మాయి మా అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే మీరు క్రిస్టియన్స్ కాబట్టి మీ అమ్మాయిని చంపేస్తాం, స్టేడియంకి తీసుకొచ్చి చంపేస్తాం, మా అమ్మాయిని చేసుకోకపోతే జాగ్రత్త అని వాళ్ళని హెచ్చరించి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఏడుస్తారనమాట, ఒకే కూతురు, బంగారు తల్లి. అప్పుడు అమ్మాయి లోపలికి వస్తూ ఉంటుంది, ఈయన వెళ్ళిపోతాడు. ఏమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నారంటే, ఇలా మేయర్ గారు వచ్చారమ్మా, వాళ్ళ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటా అన్నాడంట, నువ్వు చేసుకోనని చెప్పావంట, అందుకని నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఇట్లా నేను చంపేస్తా అన్నారు. ఏం భయపడొద్దమ్మా, యేసుప్రభు ఉన్నారు కదా మనకి, ఆయన మనల్ని కాపాడుతారు, మీరు ఏడవకండి అని సంతోషంగా చిరునవ్వుతో చెప్తుందనమాట. ఇంకొక రోజు వచ్చేస్తుందండి. ఆ రోజు ఈ మేయర్ సైనికుల్ని పంపిస్తాడు, రోమా సైనికుల్ని, యాగ్నెస్ని బంధించి తీసుకొని రండి అని. అక్కడ స్టేడియంకి తీసుకొని వెళ్తారనమాట. సో అప్పుడు బంధించి తీసుకొని వస్తారు కదా, యాగ్నెస్ని అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసా అని అంటే, తెలుసు, ఊహించగలను, బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రిస్టియన్ కాబట్టి మీరు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు నాకు తెలుసా అని చిరునవ్వుతో చెప్తే, నువ్వు భయపడాలి, వణికిపోవాలి, అలాంటిది చిరునవ్వుతో చెప్తున్నావా అని చెప్పి, ఆ తర్వాత సైనికులకి చెప్తాడు, ఈ అమ్మాయిని రోమంతా ఊరేగించి తీసుకురండి, గొలుసులతో బంధించి బేడీలు వేసి అలా తిప్పుతారనమాట. క్రిస్టియన్స్ని అవమానపరిచే విధానాల్లో ఇది ఒకటి అనమాట. ఈ అమ్మాయి క్రిస్టియన్, మేము చంపబోతున్నాం. అంతా అయిపోయిన తర్వాత ఇంకా మినర్వా దేవత, వాళ్ళ రోమా దేవతని తీసుకొచ్చి, ఇదిగో నువ్వు ఆరాధించు, అప్పుడు నిన్ను విడిచిపెడతాను. అప్పుడు ఆ అమ్మాయి దేవత విగ్రహం ముందు సిలువ గుర్తేస్తనమాట, నజరేయుడైన యేసు యూదుల రాజు నా రక్షకుడని. ఎంత ధైర్యం నీకు అని చెప్పి ఇంకా అక్కడ కూర్చొని ఉంటారనమాట. ఈ మేయరు, వాళ్ళ కొడుకు ప్రోకాప్ కూడా ఉంటారు, చాలామంది ఉంటారు. ఇంకా చూడ్డానికి చాలామంది వస్తారండి, క్రికెట్ చూడడానికి వచ్చినట్లుగా అనమాట. సో అబ్బాయికి కోపం వచ్చేసి ఏం చేస్తాడు, కత్తి తీసుకొని ఆ అమ్మాయిని నరకాలని ఇట్లా వస్తుంటాడనమాట. ఆ లోపల పరలోకం నుంచి దేవదూతని దేవుడు పంపిస్తారండి. ఆ దేవదూత ఈ అబ్బాయి దగ్గరికి రాగానే ఇట్లా అని కత్తి ఇట్లా తిప్పగానే ఆ అబ్బాయి కింద పడి చచ్చిపోతాడనమాట. చనిపోగానే ఇంకా వాళ్ళ నాన్న వచ్చి ఏడుస్తాడు. మళ్ళీ ఆ అమ్మాయిని బ్రతిమలాడతాడు, అమ్మా నా బిడ్డని బ్రతికించు తల్లి అని.
ఇంతవరకు చేసింది మర్చిపోయి ఇంకా మళ్ళా అంత ప్లేట్ మారుస్తారంటారు చూడండి. అమ్మా బ్రతికించు నా కొడుకునంటే అప్పుడు యాగ్నెస్ మోకరించి ప్రార్థిస్తుంది అనమాట. యేసయ్య ఈయనను బ్రతికించండి, మీ జీవం ఈయనలోకి వచ్చును గాక ప్రార్థించగానే ఆ అబ్బాయి బ్రతుకుతాడనమాట. బ్రతకగానే మళ్ళీ మారిపోతాడు. ఆ కొడుకుని తీసుకొని, బ్రతికిన కొడుకుని తీసుకొని అక్కడ అస్పేషియస్ అనే ఒక రోమా సైనికుల్లో ఒక నాయకుడు అనమాట. ఆయనకు చెప్తాడు, ఈ అమ్మాయిని గడ్డివాం మీద పెట్టి కాల్ చేసేయండి, విడిచిపెట్టద్దు, వదిలిపెట్టకండి, కాల్ చేయండి అని చెప్పి కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా అస్పేషియస్ ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న రోమా సైనికులకి గడ్డివామి పెట్టేసి దాని మీద ఇంకా సిలువ ఆకారంలో కర్రలు కట్టి ఈ అమ్మాయిని కట్టేస్తారనమాట. గడ్డివామి మీద కట్టేస్తారు, కాళ్ళు చేతులు కట్టేసి ఇంకా అగ్నిని పెట్టేస్తారనమాట. గడ్డివామిని తగలబెడతారండి. అప్పుడు ఆమె యేసు ప్రభుని ఇంకా స్తుతిస్తూ ఉంటుంది, ప్రభా నేను తొందరగా మీ దగ్గర రావాలి, పరలోకంలోకి రావాలి, నేను మిమ్మల్ని చూడాలి, పరలోక తండ్రిని చూడాలి, మరియ తల్లిని చూడాలి. అప్పుడు ఆ గడ్డివామి ఇట్లా మీరు ఊహించుకోండి, పైన ఈ అమ్మాయిని కట్టేస్తారు కదా, ఆ గడ్డివామిని వాళ్ళు తగలబెట్టగానే గడ్డివామి దానంతటది ఇట్లా 2 ముక్కలు అయిపోయి ఇలా దూరంగా వెళ్ళిపోతుంది. కానీ అమ్మాయికి తాకదు, యాగ్నెస్కి. చూడ్డానికి వచ్చిన వాళ్ళు, అబ్బా ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప అద్భుతం చేస్తున్నారు, మేము కూడా క్రైస్తవులం అయిపోతామని చాలామంది యేసు ప్రభుని అంగీకరిస్తారండి. మన శ్రమలు అనేకులని ప్రభువులోనికి నడిపించాలన్నమాట. అందుకే వీళ్ళని కూడా విశ్వాసపు తల్లులు అంటే ఎంత బాగుంటుంది, విశ్వాసపు పసిబిడ్డలు అనాలేమో. 12 సంవత్సరాల అమ్మాయి అన్నమాట. అమ్మాయిలందరూ నేర్చుకోవాలి సిసిలియా నుంచి, యాగ్నెస్ నుంచి. రేపు లూసిన్ గురించి మనం ధ్యానించుకుందాం. ఇంకా అట్లా మంటలు ఇలానే జరిగిపోతూ ఉంటాయి. అక్కడ చూడ్డానికి వచ్చిన వాళ్ళు చాలామంది యేసు ప్రభుని అంగీకరించి విశ్వాసంలోకి వస్తారండి. ఆ విధంగా దేవుడు మన ద్వారా అనేకులను రక్షిస్తాడు. అప్పుడు ఇంకా అమ్మాయిని దించండి అంటాడు అనమాట ఆస్పెషియస్. అక్కడి నుంచి దించండి అని, దించిన తర్వాత ఇంకా గొడ్డలితో నరికేసేయండి అని చెప్తాడు. అప్పుడు పెద్ద మొద్దు తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని తల ఇక్కడ అట్లా మొద్దు మీద పెడతారనమాట. అప్పుడు అమ్మాయి నన్ను నరకండి అని తన వెంట్రుకలు, మంచి గోల్డెన్ హెయిర్ అండి, వెంట్రుకలు ఇట్లా పక్కన పెట్టి ఇలా తల పెట్టేస్తుంది అనమాట. అప్పుడు పసిపిల్ల 12 సంవత్సరాల అమ్మాయి తెల్లని గౌన్ వేసుకొని ఉంటుంది. ఆ రోజు ఇట్లా అని గొడ్డలతో నరకగానే రక్తమంతా వచ్చేస్తుందండి. అక్కడంతా ఇసుకంతా రక్త సిక్తమైపోతుంది. ఆ తెల్లని గౌన్ కూడా రక్తంతో నిండిపోతుంది. కానీ అప్పుడు ప్రార్థన చేస్తుంది ఏంటంటే, గొడ్డలతో నరకక ముందు, ప్రభా ఈసారి నన్ను రక్షించొద్దు, దయచేసి తొందరగా నీ దగ్గర రావాలి, నన్ను నీలో చేర్చుకో యేసయ్యా అని కళ్ళు మూసుకుంటుంది అన్నమాట. ఎంత విశ్వాసం చూడండి, ఇదండి విశ్వాసం అంటే. మన కొరకు ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభుకి మన ప్రాణాన్ని అర్పించడం. అనేకులు రక్షణలోకి వస్తారు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఆ అమ్మాయిని రోమ్కి 1 మైల్ దూరంలో ఉంటుందండి వాళ్ళ ఊరు, నొమ్మెంటానా పట్టణంలో సమాధి చేసి అక్కడే ఏడుస్తారు అమ్మ నాన్న, కదలరు ఇంకా సమాధి దగ్గర నుంచి. జనవరి 21న ఈ అమ్మాయి వేద సాక్షి మరణం పొందితే జనవరి 28 వారం రోజులు అయిపోయిన అట్లనే ఉంటారు. అప్పుడు పరలోకం నుంచి యాగ్నెస్ యేసు ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ అమ్మాయిలాగా కొంతమంది కన్యకలతో తెల్లగా అన్నమాట, చేతిలో చిన్న గొర్రెపిల్ల, ఆ తెల్లని మహిమ వస్త్రాలతో ఆ సమాధి దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతుంది. అమ్మ నాన్న నన్ను చూడండి, నేను అక్కడ లేను ఆ సమాధిలో, నేను యేసు ప్రభు దగ్గర ఉన్నాను. ఇలా నాతో పాటు వీళ్ళందరూ కూడా ఆ కన్యకలు తమ జీవితాన్ని యేసు ప్రభుకి అర్పించుకున్న వాళ్ళు. అక్కడ మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇలా ఏడుస్తుంటే యేసు ప్రభుని పర్మిషన్ తీసుకొని వచ్చాను, మీరు ఏడవద్దమ్మా, నేను అక్కడున్నానమ్మా ప్రభు దగ్గర, మీరు మన ఇంట్లో అలాగే ఆరాధన కొనసాగించండి, దేవుని మహిమపరచండి, దేవుని యొక్క సేవ చేయండి అని వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా క్రీస్తు శకం 324లో ఆ అమ్మాయి సమాధి పైన ఒక దేవాలయాన్ని నిర్మిస్తారండి. ఇంకా ఇదంతా కూడా
దేవాలయాల్ని నిర్మించడం అనేది కాన్స్టంటైనోపుల్ రోమా చక్రవర్తి యేసుప్రభుని అంగీకరించిన తర్వాత అన్నమాట. అయితే ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరము జనవరి 21 వస్తే ఆ దేవాలయం, అమ్మాయి సమాధి మీద నిర్మించిన దేవాలయంలో గురువు గారు 2 చిన్న గొర్రె పిల్లలు, తెల్ల గొర్రె పిల్లల్ని బలిపీఠం మీద పెట్టి ఆ అమ్మాయికి గుర్తుగా వాటిని ఆశీర్వదించి పాపు గారికి పంపిస్తారంటండి. అయితే ఆ తెల్ల గొర్రె పిల్లల ఉన్ని నుంచి పాపు గారు ఇట్లా వేసుకుంటారు చూడండి, స్టోల్ అంటారా, దాన్ని తయారు చేస్తారంట. ఈ పసిబిడ్డ మరి అనేక మంది యవనస్తులకి ఒక మంచి మాదిరి అండి. మనం జీవించే ఒక్క జీవితము ప్రభు కోసం జీవించాలి. మన దేహాన్ని దేవుని యొక్క ఆలయంగా మార్చాలి. మన దేహం యేసు ప్రభుకి అర్పించాలి. అలా దేవుణ్ణి మనం మహిమపరచాలి. వివాహం చేసుకొని కూడా, వివాహము చాలా పరిశుద్ధమైనది. పరిశుద్ధంగా వివాహ అంతస్తులోనికి మనం అడుగు పెట్టాలి. ఆదికాండ 24లో ఇస్సాకు రిబేకాల వివాహం మనం చూస్తే ఇస్సాక్కి 40 సంవత్సరాల వయసు వస్తుంది. మరి అబ్రహాం 140 సంవత్సరాలు అక్కడ కానా దేశం నుండి వాళ్ళ తమ్ముడు నాహోరు ఉంటున్నటువంటి హారాన్ పట్టణం పద్దనారాంకి పంపిస్తాడు. ఎలియాజర్ అనే సేవకుడు అన్నమాట. వాళ్ళ తమ్ముడు నాహోర్ యొక్క మన్వరాలు రిబేకా ఆయనకి కోడలిగా తీసుకొని రమ్మని దేవుని చిత్త ప్రకారం అన్నమాట. అలా తీసుకొని వస్తారు. తీసుకొని వస్తుంటే వచ్చేసరికి ఇస్సాకు పొలంలో ఉంటాడండి. అయితే ఆ అమ్మాయి గురించి ఏమని రాస్తారంటే ఆదికాండ 24:16లో రిబెక్కా మగపోడిమి ఎరుగని కన్య, అంటే మగవాళ్ళ నీడ పడలేదండి, పరిశుద్ధంగా తన కన్యత్వాన్ని కాపాడుకుందన్నమాట. అందువల్ల దేవుడు ఆ వివాహాన్ని దీవిస్తారు. అబ్రహాంకి చెప్తారు, ఇస్సాకు భార్య మీ తమ్ముడి యొక్క మన్వరాలు. ఆ విధంగా దేవుని చిత్తం తల్లిదండ్రులకు బయలుపరచబడుతుంది. అప్పుడు ఎలియాజర్ వెళ్ళి ఇలా అని చెప్తే వాళ్ళు మాకు చాలా ఇష్టం ఇది దేవుడు చేసిన మాకు చాలా ఇష్టం ఇది దేవుడు చేసిన పని అంటారండి రిబేకా వాళ్ళ తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు. ఆదికాండ 24:50. అయినా కూడా అమ్మాయిని కూడా ఒకసారి పిలిచి అడుగుదాము, పెద్ద తాతయ్య ఇంటికి వెళ్తావా, ఆ పెద్ద తాతయ్య కొడుకు ఇస్సాకుని పెళ్లి చేసుకుంటావా అంటే అలాగే మీ ఇష్టమే అంటుందన్నమాట. అంటే దేవుని చిత్తము తల్లిదండ్రుల ద్వారా అది జరపబడుతుంది. అది దేవుని వివాహం అండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఆ అమ్మాయి మరి ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పొలంలో పని చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఎలియాజర్ చెప్తాడు, ఎవరైనా అంటే నీ కాబోయే భర్త అనగానే ముఖం మీద ముసుగు వేసుకొని వస్తుందండి. ఎవరికి కూడా చూపించదు. వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత ముసుగు తీస్తారంటే అంత పరిశుద్ధమైన వివాహం అండి. ఆ వివాహంలో దేవుడు ఉంటారనమాట. ఇప్పటి ఆడపిల్లలు మగపిల్లలు నేర్చుకోవాల్సింది మీ ఐటీ జాబ్స్ ఈ తెలివి కాదు. మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. పరిశుద్ధ వివాహంలోనికి పరిశుద్ధంగా మీరు ప్రవేశించండి. అప్పుడు భార్యాభర్తల మధ్యలో క్రీస్తు పరిశుద్ధుడుండి మీ వివాహాన్ని దీవిస్తారనమాట. ఇంకా ముగించే ముందు ఈ ముగ్గురు గురించి కొంచెం చదువుతాను. సిసిలియా, యాగ్నెస్, లూసిని గురించి రేపు ధ్యానించుకుందాం. ఓకేనా? చరిత్ర సృష్టించిన ముగ్గురు పునీతులు. 3 women saints who created history. పునీత సిసిలియా క్రీస్తు శకం 200 నుంచి 230. పునీత యాగ్నెస్ క్రీస్తు శకం 246 నుంచి 258 వరకు 12 సంవత్సరాలు. పునీత లూసి క్రీస్తు శకం 283 నుంచి 304 21 సంవత్సరాలు. ఈ ముగ్గురు ఏంటి అంటే దేవుని యొక్క ఆలయాలుగా వాళ్ళ దేహాన్ని ప్రభుకు అర్పిస్తారు. బైబిల్ గ్రంథంలో రాయబడినట్లు నీ దేహము దేవుని యొక్క ఆలయం. అది మొదటి ఆరాధన. నీ దేహంతో దేవుని మహిమపరచాలి. సత్యమైన ఆరాధన, ట్రూ వర్షిప్, పరిశుద్ధంగా దేవునికి ప్రీతికరంగా మన దేహంలను ప్రభువునకు సమర్పించుటయే సత్యమైన ఆరాధన. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి.
పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా చిన్ననాడే వాళ్ళ దేహాల్ని, వాళ్ళ జీవితాల్ని మీకు సమర్పించుకున్నారు. పరిశుద్ధంగా ప్రభా, వాళ్ళ దేహాల్లో మీరు నివసించి వాళ్ళు ఏ పని చేయాలో ఈ లోకంలో దాన్ని జరిపించారు. మీకు మహిమకరంగా జీవించారు. అనేకుల విశ్వాసాన్ని బలపరిచి ప్రభా, యవ్వనస్తులకి నాయన మంచి మార్గదర్శులుగా, మండుచున్న దీపాల్లాగా వాళ్ళు నిత్యము ప్రకాశిస్తున్నారు. ప్రత్యేకంగా యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ పరిశుద్ధతని కాపాడుకునేటట్లుగా, పరిశుద్ధతని కోల్పోకుండా ప్రభా తండ్రి పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధ వివాహంలోనికి పరిశుద్ధంగా ప్రవేశించేటట్లుగా, తర్వాత కూడా మీతో కలిసి జీవించేటట్లు యేసయ్య, నేను లేకుండా మీరేం చేయలేరు, నేను ద్రాక్షావల్లి మీరు రెమ్మలు అంటున్నారు. భార్య భర్తలు యేసయ్య మీతో అంటు కట్టబడి మీ వాక్యం ప్రకారం జీవిస్తూ మీరిచ్చే బిడ్డల్ని క్రమశిక్షణలో, వాక్య బోధనలో పెంచే కృపని మాకు దయచేయండి. ఈ ముగ్గురు అమ్మాయిల్లాగా మా పిల్లలు కూడా జీవించడానికి పరిశుద్ధాత్మని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు కృపని దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.